ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? ప్రెజెంట్ అంటే ఈ మధ్య కాలంలో రేట్లు అడగటం పబ్లిక్ మర్చిపోయారు. అవునవును. ఓవరాల్‌గా అంటే నాకున్న సమాచారం ప్రకారం అటువైపు చూడటానికి కూడా ఆసక్తి చూపట్లేదు అని ఒక మాట. అవును. సో, ప్రెజెంట్ అసలకి ఇప్పుడున్న అప్పటికిప్పుడు చేంజెస్ ఏమన్నా వచ్చాయా? రేట్లు తగ్గాయా? పెరిగాయా? పెరిగాయండి. యాక్చువల్‌గా విజయవాడ చుట్టుపక్కల స్క్వేర్ యార్డ్ వచ్చేసి 8,000-15,000 రేంజ్‌కొచ్చేసింది ఇప్పుడు. ఓకే. ఒకప్పుడు అది ఎంత ఉండేదంటే లొకేషన్? అదే నేను చెప్పాను కదా! నెప్పల్లి గాని, లేదంటే మనకి పామర్రు గాని, ఇటు సైడ్ వెస్ట్ బైపాస్ సైడ్ గాని, ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి. హ్మ్. సో, వెస్ట్ బైపాస్ క్రేజీగా ఉంది ఇప్పుడు. సో, ఈ ఎందుకు ఎంత టైంలో పెరిగిపోయినాయంటే వితిన్ 2 ఇయర్స్‌లోనే పెరిగిపోయినాయని చెప్పొచ్చు. హ్మ్. కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మినిమమ్ 3,000-4,000 పెరిగింది స్క్వేర్ యార్డ్. హ్మ్. మినిమమ్ అయితే 3,000 పెరిగింది. సో, ఇంకా ఎంతవరకు పెరగొచ్చు అంటే వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఒక 5 ఇయర్స్ ఆఫ్ ద డౌన్ ద లైన్ ఈ 15 అనేది 2025 కూడా వెళ్ళే అవకాశాలున్నాయని ఫోకస్ ఉంది. బికాజ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. జనాలు కొనుగోలు శక్తి పెరిగింది. అండ్ ఎన్ఆర్ఐలు కూడా మళ్ళీ మన ఊర్లో పెడదామనే కాన్సెప్ట్‌కొచ్చారు. హ్మ్. విజయవాడలో ఉన్న వాళ్ళ ఎన్ఆర్ఐస్ మన ఊర్లో కొంచెం పెడదాం. వైజాగ్‌లో ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడ పెడదాం. గుంటూరులో ఉన్నవాళ్ళు ఆ ఏరియాలో పెడదాం. ఇలాంటి మైండ్‌సెట్ పెరగడంతో కొంచెం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పెరిగిందో డిమాండ్ పెరుగుతది. డిమాండ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి. సో, ఆ రేటే తప్ప ఇది యాక్చువల్ రేట్ కాదు చెప్పాలంటే. ఈ ఏదైనా రేట్లు పెరిగినియి. ఎన్ఆర్ఐ రియల్ ఎస్టేట్‌లో మంచి ఎక్స్‌పర్ట్ మీరు. యెస్ అండి. నాకు తెలిసి ఎక్కువ ఫోకస్ అంతా అటువైపే ఉంటుంది. అవునండి. అవును. ఏం జరుగుతుంది సార్? అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఒక పక్క వరల్డ్ వైజ్ క్రైసిస్, యుద్ధాలు, భయాలు, ప్లస్ వరుసపెట్టి జాబులు పోవటం. ఏది ఏమైనా గానీ మొత్తం మీద గడ్డు పరిస్థితులైతే నడుస్తున్నాయి. కరెక్ట్. సో, అంటే అందరూ భయంతో ఉన్నారు. అంటే ఎట్లా ఉందంటే ఒక ఎగ్జాంపుల్, యూఎస్ నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చామంటే మళ్ళీ వెనక్కెళ్తామో లేదో అని చెప్పి ఒక భయంతోటి అక్కడే ఆగిపోయే వాళ్ళు కొంతమందున్నారు. సో, ఎందుకు అక్కడికెళ్ళి ఇబ్బందులు పడాలి అని చెప్పి కొంతమంది బ్యాక్ టు వచ్చి తిరిగేసి మళ్ళీ ఇక్కడ అక్కడ డాలర్స్ చూస్తున్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఏందంటే మళ్ళీ 20,000కో, 30,000కో జాబ్ చేసుకునే పరిస్థితికైతే వచ్చారు. కరెక్ట్. ఓవరాల్‌గా అయితే ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది ఎంత కాలం కొనసాగుతుందో ఐడియా లేదు గానీ అవును. మార్కెట్ మీదైతే తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది. కరెక్ట్ సో, అండి. మీకున్న మొత్తం మీద ఈ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ మీద మీకున్న సమాచారం కావచ్చు, అండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పెట్టుబడులు ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయని కూడా మీరు ఓకే. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సో, పర్సనల్‌గా నాకు ఫ్రెండ్స్ అంటే కస్టమర్సే ఫ్రెండ్స్ అయ్యారు. అలా మాట్లాడగా వాళ్ళ దగ్గర ఉన్న భయాలేంటంటే ట్రంప్ ఏదో ఒకటి కొత్త నిర్ణయం తీసుకుంటాడు. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలీదు. ఆ భయం ఉంది వాళ్ళకి. నెక్స్ట్ రెసిషన్ భయం చాలా ఉంది. హ్మ్. యాక్చువల్‌గా ఇంత కష్టపడ్డాము. ఇప్పుడు రెసిషన్ వస్తే ఏం చేయాలనేది. థర్డ్ ఏంటంటే 10-15 ఇయర్స్ పాటు అక్కడ ఉండిపోయారు. హ్మ్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాలన్నా కూడా ఆ అట్మాస్ఫియర్ వీళ్ళకి సెట్ అవ్వదు. ఓపెన్‌గా చెప్తున్నా. అంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి 1 వీక్ ఉండాలంటే ఏదో ప్రేమగా ఉండగలుగుతున్నారు గానీ, ఇక్కడ ఉన్న టెంపరేచర్ గానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గానీ వాళ్ళు ఆహ్, యాప్ట్ చేసుకోలేకపోతున్నారు. యెస్ సార్. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు. డిస్టర్బెన్స్ ఉండదు. నేను వాళ్ళతో పాటు జర్నీ చేసినప్పుడు వాళ్ళు విసుగు అనమాట. ఇంత ట్రాఫిక్ ఉంది. మాకక్కడ అలా ఉండేది కాదు. ఓకే. లేకపోతే ఇక్కడ ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఉండేయి. ఇక్కడ ఈ ఫెసిలిటీస్ లేవు. దీన్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఒక 50% రావడానికైతే ఇష్టపడట్లేదు. అక్కడే హ్మ్. ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి పండగలకి, పబ్బాలకి వచ్చి వెళ్ళిపోయేలా ఉన్నారు కానీ, వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుదాం అనేవాళ్ళు లేరు. ఒక 50% మన మదర్ ల్యాండ్ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చేసేయాలి. మనం అక్కడ సంపాదించుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్‌గా ఇక్కడే సెటిల్ అవ్వాలనే దానికి కొంచెం మందున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్‌కి ఎలా ఉంది అంటే, కొనుక్కున్న ప్రాజెక్ట్‌లేమి పెద్దగా అమ్మట్లేదు. బికాజ్ ఎందుకంటే, ఒకవేళ రెసిషన్ వచ్చి జాబ్ పోయినా, ఇండియాలో మనకొక అసెట్ కావాలి. ఈ అసెట్ ఎలా ఉంటుంది అంటే, రేపొద్దున నన్ను సేవ్ చేస్తుంది. లేకపోతే నాకు మంచి ఫీడ్ ఇస్తుంది. అనే దాంతో అసెట్‌లేమి తొందరగా అమ్మట్లేదు. కొంతమంది అసెట్‌లు కొంటున్నారు. ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ నిజంగా ట్రంప్ ఏదైనా కొత్తగా డెసిషన్స్ తీసుకొని బయటకు పొమ్మన్నా, లేదంటే వేరే ఏదైనా ఉన్నా కూడా, మనకి ఒక అసెట్ ఉంటే బావుంటుందనే స్ట్రాంగ్‌తో అందుకే మీకు ఎన్ఆర్ఐ ట్రాన్సాక్షన్స్ పెరిగినియి. సో, ఓవరాల్‌గా చూస్తే అక్కడి నుంచి ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసేది పెరుగుతూనే ఉందింకా. ఎక్కడా కూడా వెనక్కెళ్ళి ఇప్పుడు గోల్డ్, సిల్వర్ లాగా తగ్గుతదేమో అని అందరూ అమ్మేయడం గానీ, పెరుగుతుందేమో అని అందరం కొనేయడం గానీ, ఇలాంటి సినారియో ల్యాండ్ మీద లేదు. మోస్ట్‌లీ ఏంటంటే ల్యాండ్ అమ్మాల్సిన అవసరం లేకపోతుంది. బికాజ్ అక్కడ వాళ్ళకొచ్చే అమౌంటు సఫిషియెంట్‌గా ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. 1 గాని, 2 గాని ఇల్లులు కొనుక్కుంటున్నారు వాళ్ళు. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌లు పెడుతున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే 2 సైడ్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. అంటే అటు వాళ్ళు సేఫ్‌గానే ఉండేలాగా, ఇక్కడ కూడా రేపు వస్తే సేఫ్‌గా ఉండేలాగా చాలా అది చెప్పాలి అంటే అది మంచి సినారియోనే చెప్పాలి. ఎందుకంటున్నానంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్‌లో ఉన్నారు. ఒకవేళ బయటకొచ్చేయాలన్నా కూడా ఇక్కడ 100% అన్ని చోట్ల ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ ఉంటుంది వీళ్ళకి. కొన్ని ఏరియాస్‌లో హౌసెస్ ఉంటున్నాయి. సెకండ్ హౌస్‌లా ఫార్మ్ ల్యాండ్స్ ఉంటున్నాయి. అంటే ఎప్పుడైనా ఇక్కడికొచ్చినా కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా ప్లాన్డ్‌గానే ఉంటున్నారు. మోస్ట్‌లీ ఫస్ట్ టైమ్ ఎళ్లి 1 ఆర్ 2 ఇయర్స్ ఎళ్ళే వాళ్ళకి ఒక రెసిషన్ భయం గాని, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్ గాని, మిగతాగా ఆల్రెడీ ఉండి సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ మాత్రం చాలా క్లియర్‌గా ఉన్నారు. ఒకవేళ బయటకొచ్చేయాలన్నా ఇండియాలో సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు.
ఒకవేళ బయటికి రాకుండా ఉండాలన్నా కూడా ఇండియాలో ఆస్తులతో పర్ఫెక్ట్ ప్లానింగ్‌లోనే ఉన్నారు సో వాళ్ళు. అమరావతిపై అసలు వాళ్ళ ఆలోచన ఏంటండి? చాలామంది అడుగుతుంది ఏంటంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? బేసిక్ మనం అనుకుంది ఏంటంటే ప్రభుత్వం రాగానే హ్మ్. కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా వస్తాయి. ఇంకా అమరావతికి డోకా లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ అవును. నడిచింది. అవును. అనుకున్నంత స్థాయిలో ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఇది గ్రౌండ్ లెవెల్‌లో ఎవరు కరెక్టే. అవునన్నా కాదన్నా ఇది. ఎందుకు ఇదొక వాళ్ళు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అంటే బాబు గారు వచ్చారు. సో ఆయన విజన్ ఎలా ఉంటదో అందరికీ తెలుసు. అది అవును. ఎన్ఆర్ఐలకి పర్టిక్యులర్‌గా వాళ్ళకి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. సో ఎందుకు మరి ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంత అనుకున్నంత స్థాయిలో రావటం లేదు? అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్లో కరెక్ట్‌గా రావాలి అంటే స్ట్రాంగ్ మనకి నమ్మకం కలిగించాలి. ఇప్పుడు ఇక్కడికి ఇన్వెస్ట్‌మెంట్‌లు హైదరాబాద్‌కి ఎందుకు వస్తున్నాయంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. స్ట్రాంగ్ కంపెనీస్ వస్తాయని నమ్మకం ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉంది. అంత స్ట్రాంగ్ ఫౌండేషన్‌కి చంద్రబాబు నాయుడు గారు కారణం. అవును. అవును. ఆ రోజు 100%. 100% ఆయనే కాదు. మళ్ళీ మనం రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అమరావతిని అనౌన్స్ చేసింది ఆయనే. అవును. దాదాపు ఒక 30% అక్కడ పనులు కూడా జరిగాయి. ఏది ఉన్న ఆ తక్కువ టైంలోనే. సో అవును. తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత మళ్ళీ అధికారంలో రావటం జరిగింది. సో ఆయన మళ్ళీ అదే విజన్‌తో ముందుకెళ్తున్నారు. అమరావతిని కొనసాగిస్తున్నారు. ఈసారి అమరావతిని ఎవ్వరు కూడా టచ్ చేయకుండా ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొని వస్తున్నారు. చాలా క్లారిటీగా విజన్‌తో ముందుకెళ్తున్నారు. బట్ ఎందుకు ఆసక్తి అనేది అటువైపు చూపించలేకపోతున్నారు? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2005లో ఓఆర్ఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేయాలనుకున్న 15 ఇయర్స్ పట్టింది మనకి. ఒక ఓఆర్ఆర్ స్టార్ట్ చేసి దాని దగ్గర భూముల రేట్లు పెరగడానికి కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి కానీ 15 ఇయర్స్ పట్టింది. అంటే మన అనౌన్సు, వర్కింగు, డెవలప్‌మెంటు ఇంత టైం పట్టింది. సో, ఇంత టైంకి ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పెట్టి కొన్న వాళ్ళకి రూ. 1,00,000, 1,50,000 అయిన సందర్భాలున్నాయి. అంటే ఇంత టైం అయితే ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే అప్పుడున్న విజన్ వేరు. అప్పుడు బాబు గారు వర్క్ చేస్తే ఆయనకి మాత్రమే ఉండేది. చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. నెక్స్ట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో ముందుకెళ్ళిపోయారు. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌లు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఐటీని బాగా డెవలప్ చేశారు. ఆయనకున్న విజన్‌తోనే ఐటీ బాగా డెవలప్ అయింది. ఐటీ బాగా డెవలప్ అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందని తెలుసు. సేమ్ అదే జరిగింది. ఐటీ డెవలప్ అయింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. పీపుల్ మైగ్రేట్ అయ్యారు. ఆ మైగ్రేట్ అయిన పీపుల్ అందరూ ఇక్కడే సెటిల్ అయిపోయారు. దీనివల్ల హైదరాబాద్ ఇంత ఇంత గ్లోరీగా కనిపిస్తుంది. సో, దీన్ని అక్కడికి తీసుకురావాలనుకున్నప్పుడు ఎందుకనో గానీ ఐటీ కంపెనీస్ ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. అక్కడ ఉండడానికి గానీ, అక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి కానీ పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఒకవేళ అదే గనక జరిగితే ఎస్‌ఈజెడ్ చేయడం వల్ల కొంచెం కొంచెం పెద్ద కంపెనీస్ అక్కడి నుంచి కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే మీరనుకున్నట్టు ఎన్ఆర్ఐ ఫ్లో కాదు, నార్మల్ ఫ్లో కూడా పెరిగిపోతుంది. ఓకే. కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయినాయి అని ఎన్ఆర్ఐలు ఐటీ హబ్ నుంచి ఒక మంచి సంకేతం వచ్చింది అంటే మాత్రం మీరు మళ్ళీ హైదరాబాద్‌లో ఒకప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైబ్రేషన్ ఉందో దాన్ని మీరు చూడొచ్చు. అది వచ్చే వరకు ఎవరన్నా డబ్బులు తీయాలా? వద్దా? తీయాలా? వద్దా? అనే ఆప్షన్‌లోనే ఉంటారు.